ఓకే అండి. జనసేన ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చారు. చెప్పండి. ముందుగా పీపుల్ మీడియా న్యూస్ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటే 12 సంవత్సరాల తర్వాత చేస్తున్నాం. కానీ ఇది వెరీ స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ టైం 100% స్ట్రైక్ రేట్తో చాలా డేర్గా మేమేంటో ప్రూవ్ చేసుకుని వచ్చి మా ఆనందానికి అతీతంగా చేసుకుంటున్న సభ ఇది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇంకా సమాజానికి ఎంతో మంచి పనులు చేస్తూ ఇంకా ముందుకెళ్తున్నారు. భారతదేశంలో మోడీ గారి తర్వాత అంత ప్రజాదరణ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మా యూత్లో ఒక స్లోగన్ వినిపిస్తుందండి, దేశ్ కా నేత పవన్ కళ్యాణ్. ఈ స్లోగన్ బాగా పాపులర్ అవుతుంది. రీజన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఎలాగా పీపుల్ మీడియా న్యూస్ అని మీరు అంటున్నారు, పీపుల్ మీడియా అంటే ప్రజల మధ్య ఉండాలని మీరు ఎలా అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్య ఉండి ప్రజలతోనే మమేకమయ్యి ఆయన జీవిస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా రాయల్టీ అనేది కానీ ఇంకోటి కానీ ఆయన చూపించక్కర్లేదు. ఆయన నడకే ఒక రాయల్టీ, ఆయన పరివర్తన ఆయన వెళ్ళే ఇదే ఒక రాయల్టీగా మేము ఫీల్ అవుతాం. సో వీఆర్ వెరీ హ్యాపీ మా నాయకుడిని అలా చూడడం. మేము ఆయన ఆదర్శాలను తీసుకుని సమాజానికి మేము కూడా ఆయన బాటలో నడుస్తూ సమాజానికి మంచి జరిగే విధంగా ఉండే దాంట్లో మేము కంపల్సరీ ఆయన వెనక నడుస్తామని స్పెషల్లీ నేను పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఒక లెగసీని ఎవరైనా తీసుకువెళ్ళాలి, ఒక సొసైటీలో ఒక రెవల్యూషన్, ఒక డిఫరెంట్ ఇది ఒకటి రావాలి. ఈ జనసేనలో నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీనియర్స్ జూనియర్స్ని చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. ఏ విషయం అయినా సరే వాళ్ళతో ముందు నడిపిద్దాం అని చెప్పి సీనియర్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం అండి. ఈ విషయంలో కూడా జనసేన పార్టీ సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక సాధించింది ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అయ్యో డెఫినెట్గా నాట్ ఓన్లీ వన్ అండి. మీరు చూడొచ్చు గిరిజన ప్రాంతాల్లో మీరు చూడండి. ఈరోజు మీరు లాస్ట్ ఎలక్షన్లో బాగా వైరల్ అయింది. ఒక గిరిజన మహిళ నడుచుకుంటూ వెళ్ళి మీరు ఎవరికి ఓటేస్తారంటే నేను పక్కాగా పవన్ కళ్యాణ్కే వేస్తాను, నాకు నమ్మకం ఉంది, ఎవరు రాలేదు, ఆయన వచ్చారు, మేము నమ్ముతున్నామని చెప్పి ఆమె చెప్పిన మాట, ఆ రోజు ఆమె నమ్మిన దానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన రోడ్లు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో ఆ ఒక నమ్మకాన్ని నిజం చేసిన తర్వాత ఆ మనిషి మీద ఎటువంటి గౌరవం ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలా ఒక్క పరిసర ప్రాంతాల్లో కదండి, ప్రతి చోట సమస్య ఉన్న ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. ఇది ఆల్రెడీ సొసైటీలో అందరికీ తెలుసు. సో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇది ఒక ఫెస్టివల్లా చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. జనసేన జై హింద్. మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం చిత్రపూర్ కాలనీ నుంచి వచ్చామండి. ఒక దగ్గరగా 20 మంది ఉంటాం. ర్యాలీలో పాల్గొన్నాం, జెండా అన్నీ చేసాం. అలాగే ఇవాళ ఆవిర్భావ సభ చిత్రాడలో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి కాన్స్టెన్సీ మహాకుంభమేళను తరపించినట్టుంది. జన సందోహంగా ఉంటుంది. ఇవాళ ఆయన ఇచ్చే స్పీచ్ ఏం చెప్తారా అని ఆతృతతో ఎదురు చూస్తున్నాం. ఒక సాయంత్రం 1 గంట పాటు ఆయన స్పీచ్ దద్దరిల్లిపోతుందంటారా? అవునండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఆయన స్పీచ్ కూడా చాలా బాగుంటుందండి. ఆయన ఎప్పుడూ జనాల కోసమే ఉంటుంది. ఆయన ఏం చెప్పినా కూడా, ఆయన ఏ మెసేజ్ చెప్పినా జనాల కోసమే చెప్తారు. అలాగే ఇవాళ కూడా చాలా గట్టిగా కౌంటర్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇవి ఉంటుందండి, వైఎస్ఆర్సీపీకి ఉండాలి కౌంటర్ గట్టిగానే ఉంటుంది. అలా అక్రమ అరెస్టులు అవి అన్నారు, చేసినాయి అక్రమ పనులు కాబట్టి అరెస్టులు ఉంటాయి కామన్గా. అలాగా కక్ష తీర్చుకునే రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చేయరు. అది చట్టం పని చేసుకుంటూ పోతుంది అంటారు కాబట్టి అలాగే అయిపోతుంది అది. అలాగే అనుకుంటే కనుక ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి ఇవాళ జైల్లో ఉండవలసిన పరిస్థితి. ఆయన చేసిన అక్రమాలకి కక్షతో చేస్తే కంపల్సరీ ఆయన జైల్లో ఉండవలసిన పరిస్థితి. అలా చేసే విధానం ఆయనకు ఉండదు పవన్ కళ్యాణ్ గారికి. జై జన్. ఏంటంటే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. హైదరాబాద్లో కూడా జెండా ఎగరేశారు. ఏంటి ఇక్కడ కూడా పోటీ చేయబోతుందా జనసేన? రాబోయే రోజుల్లో నెక్స్ట్ పీరియడ్లో మా జనసేన పార్టీ ఇక్కడ కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఇది నడుస్తుంటుంది. ఇక్కడ 100% మేము గెలుస్తాము. మ్యాక్సిమం ఇక్కడ అందరూ బలోపేతం చేస్తున్నాం. తెలంగాణలో నేను మీడియా కోఆర్డినేటర్ కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క ప్లేస్లో మేము అందరూ బలోపేతం చేస్తున్నాం. ఇక్కడే కాకుండా రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర నాయకులు బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ జమ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ కూడా కూటమిలాగే పోటీ చేస్తున్నారా లేకపోతే సింగిల్గా పోటీ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? అది పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆదేశాల మేరకు మేము
అంటే మరి బీజేపీతో కింది స్థాయి నాయకుల సంబంధాలు ఎలా ఉన్నాయంటే మీ సంబంధాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? కింది స్థాయి సంబంధాలు అంటే లాస్ట్ మూమెంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు, కానీ మాకు 100% ఏం కాలేదు. మేము ఇంకో రాష్ట్రం మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుకునేది కూడా అదే, బీజేపీ నాయకులతో గట్టిగా మాట్లాడి వాళ్ళ సపోర్ట్ బాగా తీసుకోవాలి. ప్లస్ ఇప్పుడు మా జనసేన కూడా ఈ తెలంగాణలో బలోపేతంగా బాగా అయ్యింది. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క డివిజన్లో కానీ నియోజకవర్గంలో కానీ బలోపేతం చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి లక్షణాల్లో మీకు గుణగణాల్లో మీకు బాగా నచ్చినటువంటిది ఏంటి? ప్రజాసేవ. ఆయన ఉన్న ధనాన్ని పెట్టి ప్రజలకు సేవ చేయడం చాలా ముఖ్యమైనది. అది ఏ నాయకుడు చేయలేదు ఇంతవరకు, ఏ రాష్ట్ర నాయకులు కానీ ఏ నాయకులు చేయలేదు. దేశ నాయకులు కూడా లేరని నేను చెప్తాను. మోడీ గారు అందుకే ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన సొంత పైసలు అందరికీ తెలిసిన విషయం, మీడియా సోదరులకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. ఆయన అందరూ సొంత పైసలతో చేశారు. అదేవిధంగా జన సైనికులు కూడా తన సొంత పైసలతో ఎలాంటి ప్రోగ్రాంకైనా వెళ్ళడము, కనీసం ఒక గ్లాస్ వాటర్ కూడా అడగరు. వాళ్ళ సొంత పైసలతోనే, వాళ్ళ సొంత టీలతోనే తీసుకుని ఈరోజు పిఠాపురం నుంచి చిత్రాడకు కూడా వెళ్ళారు. ఇక్కడ తెలంగాణ నుంచి రైల్లో పోయారు, బస్సుల్లో పోయారు, కార్లలో పోయారు, సొంత పైసలతో పోయారు. అది సనాతన ధర్మం జనసేనకి ఇంకా బలమైందా? బలమైందే కదండి. సనాతన ధర్మం అంటే ఏదో మనం మిగతా మతాలను దూరం పెట్టడం అని కాదు, మన ధర్మాన్ని మనం గౌరవించుకోవడం అనేది ఇంపార్టెంట్. మన ధర్మాన్ని గౌరవించి ఇతరులను కూడా రెస్పెక్ట్ చేయమని అంటాం. యువత మొత్తం రాబోయే రోజుల్లో యువతదే భవిష్యత్తు. ఇక్కడే కానీ ఆంధ్రలో కానీ స్టేట్ మొత్తం రాష్ట్రంలో దేశంలో కానీ ఎవరైతే మంచి నాయకుడో అందులో మేము మన పవన్ కళ్యాణ్ని అందరూ సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో యువతకంతా ఉద్యోగ రూపంలో కానీ మళ్ళీ ఏమైనా వ్యాపార రూపంలో కానీ సపోర్ట్ దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.